గతంలో చిల్లరగా లెక్క పోటీగా లెక్క అవరగా లెక్క మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి పదవిని బట్టి దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఒక ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని రంగాన్ని మాట్లాడుతున్నాడు. మీరు రండగాడు, హౌలగాడు, పాగంగాడు, దేడి దివానగాడు, రేవంత్ రెడ్డి గారు ఈ చెంతల కొడుకును ఈ తప్పే కానీ మనకు సంస్కారం అంటే వస్తుంది. మనకు సంస్కారం అంటే వస్తున్నది. బిడ్డ పునర్కాలు రేవంత్ రెడ్డి నా కొడుకు ఖబర్దార్ మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, లక్షల మంది పండగకి తొక్కుతున్నా. ఆ ముసలోని పుణ్యాన్ని ఆడేదో కొట్లాడినట్టు నటిస్తే మీరందరూ వెనక కూర్చొని బిచ్చగాళ్ళ లెక్క అడక్క తిన్న సన్నాసులు. మీరు ఎవడైనా సరే మాట్లాడేటో తలతిక్క సన్నాసిగాళ్ళు. సిగ్గు లజ్జ లేకుండా లక్షల కోట్లు దోంచుకొని ఇంకా మీకు కోపాలు వస్తాయి. ప్రజలు చెప్పులు తీసుకొని తన్నే రోజులు భవిష్యత్తులో ఉన్నాయని తెలియదా మీకు? బహిరంగ సభలు చూడంగానే లేకపోతే ప్రభుత్వ తీరు చూడంగానే మీకు పిచ్చి లేచిపోతున్నది. ఎర్రగడ్డకో ఆ వైజాగ్కో పోండి సన్నాసులారా, గుంపు కట్టుకొని పోరి. ఇలా నేను అంటున్నా, మీ అక్రమాలకు ఆగడాలకు ప్రజలు శిక్ష వేయబట్టి మీరు తగ్గింది కానీ, లేకపోతే మూడోసారి మీరు అధికారంలోకి వస్తే పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి ఏంది, ఇక్కడ ప్రజాస్వామ్యం పరిస్థితి ఏందో అందరికి తెలుసు. కాబట్టే మీరన్న దానికంటే 100 మాటలు ఎక్కువ అనగల శక్తి కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు ఉన్నది. ఈ మౌనం కేవలం ప్రభుత్వం వచ్చింది ప్రజల కోసం మనం ఆలోచించాలనే ఉద్దేశంతోనే తప్పితే చివరికి ముఖ్యమంత్రి సైతం స్పందించినా మీకు సిగ్గులద్దలేకపోయాయి. ఇంకా పనికిరాని పిచ్చి మాటలు, పిచ్చి ప్రేలాపనలు. మిమ్మల్ని చెప్పులు తీసుకొని మొదటి నుంచి చివరి వరకు తన్నలేం. అదేం పెద్ద పనా? ఇదేనా మీ సంస్కృతి? ఇదేనా మీ రాజనీతి? దిగజారు రాజకీయాలు తప్పే ఇంకో తెలియదా? ఇప్పటికైనా ప్రజాస్వామ్యయుతంగా ఉండడం నేర్చుకోండి. కనీసం 10 సంవత్సరాలు పాలించడం అని చెప్పుకునే సిగ్గులేని